ఇతను బాబా సన్నిధిలో అంటే మన జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే కష్టమైంది ఏంటి అంటే అట్లాంటి ఒక మహనీయుడి యొక్క ప్రెసెన్స్‌ని మనం దగ్గరికి వెళ్ళగలుగుతాం. బాబా లాంటి మహనీయుడి దగ్గరికి వెళ్ళగలుగుతాం. లేదా ఒక మాస్టర్ గారి దగ్గరికి, స్వామీజీ దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. వాళ్ళ సన్నిధిలో ఉండగలుగుతాం. మనం ఏమనుకుంటాం, మనం బాగా డబ్బు సంపాదించి ఆస్తులు, పేరు సంపాదించుకుంటే చాలు అనుకుంటాం. కానీ ఇవేవి కూడా మనతో రావు. కాకా దీక్షిత్‌కి కూడా ఎంతో ధనవంతుడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర పేరుంది. మన భారతీయుల దగ్గర మంచి మన్ననలు పొందినవాడు. కానీ పడి కాలు విరిగి అతను ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇవేమీ తనకు ఉపయోగపడలేదని హి రియలైజ్డ్ అనమాట. అందుకని ఇవేవి కూడా మనకి నిజానికి ఉపయోగపడడం అతను గమనించాడు. బాబా సన్నిధిలోనే బాబా దగ్గర ఉండే అటువంటి ప్రశాంతత, ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అన్నిటికంటే మన ప్రతి మనిషి జీవితంలోనూ అన్నిటికంటే కష్టమైంది ఏంటి, దుర్లభమైంది ఏంటి అంటే ఒక మహాత్ముడి యొక్క సన్నిధిలోకి వెళ్ళగలుగుతాం. మనం అనుకుంటాం, ఆహా ఈరోజు మనం బాబాని కానీ మాస్టర్ గారిని చూస్తుంటే ఎంత బాగుండేది, వాళ్ళ దగ్గర ఉండగలిగితే మనం ఎన్నో తెలుసుకొని మనం మంచి జీవితాన్ని గడపగలిగే వాళ్ళం. మనకి ఏమైనా చేసిన ఇబ్బందులకి ఏదన్నా దాన్ని ఎలా అధిగమించాలో తెలుసుకొని బాబా కనుక పారాయణ చేయమనో, మాస్టర్ గారు ఇంకేదైనా చేయమని చెప్తే చేస్తుండేవాళ్ళం అని మనకు అనిపిస్తుంది. అంటే అన్నిటికంటే కూడా కష్టమైంది ఏంటి అంటే మనం ఎంత ధనవంతులమైనా కావచ్చు, ఎంత పేరు ప్రఖ్యాతులైనా సంపాదించుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు, కానీ ఒక మహనీయుడి దర్శనం లభించడం అన్నిటికంటే కష్టం అన్నమాట. అయితే ఇతనికి అది లభించిన తర్వాత ఏం చేశాడు, మిగిలినవన్నిటిని అతను లెక్క చేయలేదు. నథింగ్ మ్యాటర్డ్ మచ్ టు హిమ్ దాన్ బాబాస్ ప్రెసెన్స్. బాబా సన్నిధి కంటే కూడా ఇంకా ఏది ఆయన్ని అంతగా ఆకర్షించలేకపోయింది. అట్లా ఉంటే బాబా సన్నిధిలో జరిగే దానివల్ల ఇతనిలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఎంతగా అంటే బాబా ఏం చెప్తే అది చేసేవాడు. బాబా ఇతనికి ఇచ్చిన సంస్కరణ యొక్క చిహ్నాలు పొడుగునా వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇతను ఇంకా బొంబాయిలో శ్రీమంతుడైన లాయర్గా ఉంటూ బాబా దర్శనానికి వస్తున్న రోజులు అవి. అంటే బాబా దగ్గర పూర్తిగా ఇక్కడ వచ్చేయకుండా మొదట్లో దర్శించి ఆయన ఇంకా అక్కడ పని చేసుకుంటూ వస్తూ ఉండే రోజులు అనమాట. ఒకసారి అతను ఏం చేశాడట, ఒక ట్రంక్ పెట్టె నిండుగా రూపాయి నాణాలు తీసుకొని షిరిడీ చేరాడు కాకా దీక్షిత్. ఒక పెట్టె నిండా కూడా దాని నిండా డబ్బులు పెట్టుకొని బాబా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు, అవి అతను ఒక రాజ సంస్థానంలో సంపాదించుకున్న డబ్బు. అతను ఆ ట్రంక్ పెట్టె బాబా ముందుంచి, బాబా ఇదంతా మీదే, ఇందులో నాదేమీ లేదు అన్నాడు. చూడండి, మనం ఏమనుకుంటాం, మనం ఏదో కష్టమో కోరిక తీరితే అప్పుడు ఆయన మొక్కు చెల్లించుకోవాలని ఒప్పుకుంటాం. కానీ ఇతను ఎట్లా చేస్తున్నాడు, కోరిక లేదు, కష్టమే లేదు, కానీ డబ్బులు వచ్చాయి. బాబా దగ్గర తీసుకొచ్చాడు. బాబా ముందు ఆ ట్రంక్ పెట్టి నిండా ఉన్న డబ్బులు పెట్టి, బాబా ఇదంతా మీదే, ఇందులో నాదేదీ లేదు అన్నాడు. బాబా వెంటనే అలాగా అని ఏం చేశారు, ఆయన అందులో నుంచి 2 చేతులతో ఆ కాసులు తీసుకొని డబ్బు కోసం ఈగల్లాగా ఆయన చుట్టూ చేరిన వారికి పనిచేశారు. బాబా చుట్టూ ఎంతో మంది వస్తూ ఉండేవారు. బాబా దగ్గరికి వచ్చే నైవేద్యాలు, విలువైన నైవేద్యాలు, రుచికరమైన నైవేద్యాలు, ఆ తర్వాత బాబా దగ్గరికి వచ్చే దక్షిణ డబ్బు కాజేసేయాలని చెప్పి ఎంతో మంది ప్రయత్నం చేసేవారు. ఎంతో మంది అలానే కాజేసేవారు. బాబా తెలియకుండా నైవేద్యాలు తీసుకెళ్ళిపోయేవారు. ఇట్లా ఎందుకని బాబా నీవేమి కూడా ఆకర్షించేవి కాదు. అట్లా తన బాబా చుట్టూ ఉన్న జనాలందరికీ కూడా కాకా దీక్షిత్ తెచ్చిపెట్టిన డబ్బులు, బాబా ఇది నాది కాదు మీది అని చెప్పాడు. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి అన్నాడు. ఆహా అలాగా చూద్దాం అని చెప్పి బాబా ఏం చెప్పారట, అవి తీసి అందులోంచి ఇట్లా చేతులతో దోసెళ్ళతో తీసేసి దాని చుట్టూ ఉన్న ఈగల్లాగా డబ్బుల కోసం కాసుకున్న వాళ్ళ మీదకి వాళ్ళ దగ్గర అవి పనిచేశారట. అయితే చూస్తూ ఉండగానే ఆ పెట్టెంతా ఖాళీ అయిపోయింది. అందులో డబ్బులన్నీ కూడా బాబా పనిచేశారు. ఆ ట్రంక్ పెట్టె మొత్తం ఖాళీ అయిపోయింది. దీక్షిత్ కు స్నేహితుడైనటువంటి సబ్జెక్ట్ అయిన గార్డే, అంటే ఆయనతో పాటు గార్డే అనే జడ్జి కూడా వచ్చాడు. ఈయన లాయర్ కదా, అతని ఫ్రెండ్ అనమాట ఈ గార్డే. ఆయన వచ్చి ఇదంతా జరుగుతుంటే ఆశ్చర్యపోయి కాకా దీక్షిత్ని చూస్తూ ఉన్నాడు. కాకా ముఖంలోని భావాలు ఏమన్నా మారతాయేమని. అంటే మనం మామూలుగా ఏమండి ఇదంతా మీదే తీసుకోండి అంటాం. నిజంగా తీసుకొని ఆయన బాబా తీసుకుంటే బాగానే ఉంటుంది. ఆయన తీసుకొని ఏం చేస్తున్నారు, మొత్తం పని చేస్తున్నారు. అయ్యో బాబా మీకని ఇస్తే మీరు పని చేస్తున్నారే అని మనం అనుకుంటాం. అనగానే మన మొహంలో వెంటనే రియాక్షన్స్ మారిపోతూ ఉంటాయి. మనం అయ్యో బాబా కనిపిస్తే ఈయన బాబా తీసుకోకుండా ఏదో మనం బాబాకి ఇష్టమైన ఒక నైవేద్యం తీసుకువెళ్ళాం, ఆయన తినకుండా పక్కన వాడికి ఇచ్చేసాం అనుకోండి, అది కుక్కకి వేశారనుకోండి, ఆయన దృష్టిలో పక్కన వాడికి వేసినా కుక్కకి వేసినా ఆయన తీసుకున్నట్లే.
మనకేమనిపిస్తుంది, అయ్యో మనం ఇంత కష్టపడి చేసుకొని బాబాకి ప్రేమగా తీసుకెళ్తే ఆయన తినకుండా ఆయన తీసుకెళ్ళి పక్కన వేస్తున్నారు అనిపిస్తుంది. ఇక్కడ ఈ డబ్బంతా మనం ఆయన ఏం చెప్తున్నాడు దీక్షిత్, బాబా ఇందులో నాదంటే లేదు, ఇదంతా మీదే అని చెప్పి ఒక ట్రంక్ పెట్టి నిండగా నాణాలు తీసుకొచ్చి పెడితే బాబా ఏం చేశారు, అలాగా అని చెప్పి ఆ నాణాలు మొత్తం తీసి అక్కడ డబ్బుల కోసం బాబా చుట్టూ చేరిన వాళ్ళకి అందరికీ పనిచేశాయట. చూస్తూ ఉండగానే పెట్టంతా ఖాళీ అయిపోతే ఏదో మానవరసకు అన్నాడు కానీ నిజంగా ఆ డబ్బంతా ఖర్చు పెడుతూ ఉంటే ఇతని మనసు ఎలా ఉంటుంది, ఇతను మొహంలో ఏమైనా మార్పులు వస్తున్నాయా, అయ్యో నేను అనవసరంగా తెచ్చి బాబా దగ్గర పెట్టానా, బాబా తీసుకోకుండా అందరికీ పనిచేస్తున్నాడా అంటే మన వెంటనే మొహంలో చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, మన ప్రతి ఆలోచనలోనూ మళ్ళీ సగమన్న ఉంచుకుంటే బాగుండు ఇలా అనుకుంటూ ఉంటాం మనం అయితే. కానీ అతని మిత్రుడు గమనిస్తూ ఉంటే అతని ముఖంలో కించిత్తైనా మార్పు లేదు. ఎందుకని, బాబాకి ఇచ్చేసాను అన్నప్పుడు ఇంకా అది బాబావి. మనం ఏం చేస్తాం, ఎవరికన్నా ఒక వస్తువు ఇస్తే మనం రండి మీరు అది వాడుతున్నారా, అట్లా వాడకూడదు ఇట్లా వాడండి అని మనం ఇంకా చెప్తూ ఉంటాం. అంటే ఏంటి, మనం పేరుకేమో ఇచ్చాము అనుకుంటున్నాం కానీ ఇంకా ఓనర్షిప్ మనదే. వాళ్ళు ఆ వస్తువుని ఎలా వాడుకోవాలి, లేదా డబ్బులు ఇస్తే ఎలా వినియోగించుకోవాలి. ఇప్పుడు ఎవరికో మనం ఒక 100 రూపాయలు పిల్లలకి గిఫ్ట్ ఇచ్చామనుకోండి, వాడు ఇచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే అలా కాదు, ఇలా చేయి ఇలా చేయి అలా చేయి అంటున్నా ఉంటే ఏంటి అర్థం, అవి ఇంకా మనమేనండి. అంటే దాని మీద మన ఓనర్షిప్ మన కంట్రోలే ఉండాలి. అందుకని భగవంతుడికి కానీ గురువుకి కానీ ఒకసారి నేను ఆయనకి ఇచ్చాను ఇస్తాను అనుకున్న తర్వాత ఆయనవి, ఇంకా అవి ఆయన ఏం చేసుకుంటాడో ఆయన ఇష్టం. బాబా బాబా తీసుకుంటారా, ఖర్చు పెట్టుకుంటారా, లేకపోతే పారేస్తారా, లేకపోతే ఇంకా రెండు పని చేస్తారా అనేది ఆయన ఇష్టం. మనం అనుకున్నది ఏంటి, బాబాకి ఇవ్వాలండి. అతను దీక్షిత్ వెళ్ళి బాబా ముందు పెట్టి బాబా ఇవి మీవి అన్నారు. కానీ బాబా మీరు ఇది తీసుకొని ఇంకే ఈ పనికి వాడండి ఆ పనికి వాడండి అని బాబాకి చెప్పలేదన్నమాట. అందుకని ఆయన ఫ్రెండ్ చూస్తూ ఉన్నట, ఇంత డబ్బు తీసుకొచ్చి పెట్టాడు, ఇతను పనిచేస్తూ ఉంటే ఏదో మాట వరుసకి బాబా ఇదంతా మీదన్నాడు కానీ ఇతనిలో ఎలా ఉంటుంది రియాక్షన్ అని. అతనిలో మాత్రం చిన్న మార్పు కూడా లేదట. ఎందుకని, బాబా దగ్గర పెట్టినప్పుడే ఇంకా అతని భావం ఇది నాది కావు అని వెళ్ళిపోయింది. మనకి ఎప్పుడు బాధ కలుగుతుంది, అది నాది అని. మనది పోతూ ఉంటే బాధ కలుగుతుంది. నీవు ఇచ్చేసాను బాబా కదా, ఇంక బాబాది, బాబా తింటారా పడేస్తారా దాన్ని పనిచేస్తారనేది ఆయన ఇష్టం, నాదైతే కదా. కనుక అట్లాంటి ఏ మాత్రం అతను మార్పు లేకుండా ఉన్నాయట. అంటే అంతగా అతనిలో ట్రాన్స్ఫర్మేషన్, బాబా యొక్క ప్రెసెన్స్ లో దీక్షిత్కి అంతటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. మరొకసారి దీక్షిత్ ఒక ఆవును కొన్నాడు. ఆవును కొన్నప్పుడు బాబా దానికి వేసి చూస్తున్నాయట, ఇది ఒకప్పుడు జాల్నాలో ఒకరికి చెందినది, అంతకుముందు ఔరంగాబాద్ లో ఒకరికి చెందింది, ఇంకా ముందు ఇది మహల్సాపతికి చెందింది, నిజానికి ఎవరి సొత్తు అల్లాకే ఎరుక అన్నారు. చూడండి గమ్మత్తు. ఒక ఆవును కొన్నాడట దీక్షిత్ కొని బాబాకు చూపిస్తే బాబా అన్నారు, ఇది ఒకప్పుడు జాల్నా అనే ఊర్లో ఉండేది, అంతకుముందు ఔరంగాబాద్ లో ఒకరికి చెందింది, ఇంకా ముందు మహల్సాపతికి చెందింది, నిజానికి ఇది ఎవరితో అల్లాకే ఎరుక అన్నారు. అంటే ఏంటి, లౌకికమైన సంపదలు అస్థిరమని అశాశ్వతమని నిజానికి సృష్టికర్త అయిన భగవంతునికి చెందిందేనని వారి భావం. మనం ఏదన్నా వస్తే ఇది స్థిరం అనుకుంటూ ఉంటాం, కానీ బాబా ఏం చెప్తున్నారు, లౌకికంగా ఉండే సంపదలన్నీ కూడా అవి అస్థిరాలు, స్థిరంగా ఉండేవి కావని. అంటే ఒకప్పుడు ఇది ఇప్పుడు నువ్వు కొన్నావు, నీకంటే ముందు వేరే అతనికి చెందింది, ఇది అంతకుముందు ఇంకో అతనికి చెందింది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు. కనుక లౌకికమైన సంపదలు అస్థిరమని అశాశ్వతమని నిజానికి సృష్టికర్త అయిన భగవంతునికి చెందిందేనని వారి భావం. మనం ఏమనుకుంటాం, స్థలం కూడా ఇది నాది నాది అనుకుంటాం, కానీ ఆ భూమి నాది నాది అనుకుంటే భూమి మనం పుట్టక ముందు అక్కడే ఉంది, మనం వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఉంటుంది, తర్వాత వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఇది కొని ఇది నాది నాది అంటూ ఉంది. అందుకని భగవంతుడు నవ్వుకుంటూ ఉంటాడట, వాడు నేల మీద గిరిగిసి మొదలు వాడిది ఎట్లా అవుతుంది, నాదైతే నేను తీసుకోగలిగేట్టుగా ఉండాలి కదా. కాకపోతే మన ఆలోచన ఇది మనం కొన్నాం కనుక వ్యవహారిక భాషలో నాది నాది అని మనం అంటూ ఉంటాం. అందుకని లౌకికమైన సంపదలు అస్థిరమని అశాశ్వతమని, అవి నిజానికి సృష్టికర్త అయిన భగవంతుడికే చెందినవని బాబా తెలియజేస్తూ ఉన్నారు. వాటిపై మమకారం పెంచుకోవటం, దుఃఖం కొని తెచ్చుకోవడం తప్ప మరేమీ కాదు. చూడు, నాది అనగా నేను మన చేతిలో జారిపోయింది అనుకోండి, ఎంతో బాధ కలుగుతుంది. అది నాది కాదని అనుకుంటే మనకే బాధ ఉండదు. పోయింది మంది, ఇది నాకు చెందింది, నాకు ఇష్టమైంది, ఇట్లాంటి భావాలు వచ్చినప్పుడే నాకు దాని మీద ఇష్టమైంది అన్నప్పుడు చూడండి, మన వస్తువు అయిపోయినా కానీ అది అంటే ఎప్పుడైతే దాని మీద మన మమకారం లేదో అది నిజంగా మనల్ని బాధించదు. ఇంకని
దేని మీదైనా కానీ మమకారం పెంచుకోవడం దుఃఖం కొని తెచ్చుకోవడం తప్ప మరేది కాదు. 1917 ఒకరోజు బాబా అకస్మాత్తుగా అన్నారు, ఏంటి అక్కడ బొంబాయిలో తర్జన భర్జన జరుగుతుంది అన్నారు. బాబా అందరితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సడన్ గా బాబా అంటున్నారు, ఏంటి అక్కడ బొంబాయిలో ఏదో తర్జన భర్జన జరుగుతుంది అంటే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు ఎవరో భక్తులు. బాబా యొక్క సర్వజ్ఞత ఎలా ఉంటుంది, ఇక్కడ కూర్చొని భక్తులతో మాట్లాడుతూ ఉంటారు. ఏ ప్రదేశంలో ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఏం చేస్తూ ఉన్నారో ఇన్ని కోట్ల జీవరాశిలో వాడు ఇండియాలో ఉన్నాడా, అమెరికాలో ఉన్నాడా, ఇంకో గ్రామాల్లో ఉన్నాడా, ఆయనకి పరిమితులే లేవు. ఎక్కడ ఏ మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడో, మనం ఎలా మాట్లాడుతూ ఉన్నామో అన్నీ కూడా ఆయనకి ఒకే క్షణంలో అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎందుకని ఆయన అంతటా వ్యాపించి ఉన్నవాడు. కేవలం బాబా అంటే షిరిడీలో ఉన్నారనుకుంటే నీ సాయి అంటే మీకు తెలియనట్లు అంటూ ఉన్నారు. అట్లా ఇక్కడ కూర్చొని బాబా అంటూ ఉన్నారట. మనం అనగలమా? ఏమన్నా మాట్లాడుకుంటారులేండి అంటాం, కానీ ఏం మాట్లాడితే మనం చెప్పలేం. అట్లా ఏంటి అక్కడ బొంబాయిలో తర్జన భర్జన జరుగుతుంది అన్నారట. అర్ధాంతరంగా ఆయన అలా ఎందుకన్నారో దీక్షితుకి కానీ అక్కడున్న మరే ఇతరులకు కానీ అర్థం కాలేదు. బాబా ఎందుకు ఈ మాట అన్నారు, దేని ఉద్దేశించి అంటూ ఉన్నారు, బొంబాయిలో ఎవరు ఉద్దేశించి అంటున్నారో వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు. ఆ మరు రోజే కాకా మహాజని బొంబాయి నుంచి వచ్చాడు. అతని యజమాని సేత్ ఠాకర్ సేకి బాగా సుస్థి చేసింది. ఆ విషయమే ఏం చేయాలో బాబాని అడిగి రావడానికి కాకా మహాజని షిరిడి వెళదామన్నారు. ఈ కాకా మహాజని వచ్చాడు. అతని యజమాని అయినటువంటి ఠాకర్ సేకి సుస్థి చేసినప్పుడు ఏం చేయాలి అనేది బాబాని అడిగి రమ్మని చెప్పి అతను చెప్పాడట. చెప్తే ఇతనేం చేశాడు, బాబా దగ్గరికి వెళ్ళకపోయినా పర్వాలేదు, అక్కడ మన వాళ్ళు ఉన్నారు కనుక ఉత్తరం రాసి కనుక్కుందాం అన్నాడట. ఆ విషయం ఏం చేయాలో బాబా అనడానికి షిరిడి వెళ్ళమంటే ఆ సమయంలో సాయి సన్నిధిలో ఉన్న దీక్షిత్కి జాబు రాస్తే చాలన్నాడు. అంటే ఇప్పుడు బాబా దగ్గరికి వెళ్ళటం ఎందుకు, ఆయనకి ఒక జాబ్ రాసి బాబా ఏం చేయమంటారో కనుక్కుందామని అన్నారు. కాకా మహాజన్ ఏమన్నాడు, అది చాలదని, అతను ఆ విషయమే షిరిడి వెళ్ళి రావాలని అతని యజమాని కుటుంబంలోని వారు చెప్పారు. ఆ విషయం చెప్పగానే సాయి, నిన్న మనం ప్రస్తావించుకున్న విషయం ఇదే అంటే, మనం ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడుకుంటూ ఉన్నా, ఎవరి గురించి ఏమనుకుంటూ ఉన్నా, బయటకు అన్నా అనకపోయినా మన మనసులో ఆలోచన చేస్తూ ఉన్నా కానీ ప్రతి ఒక్క విషయం సాయికి తెలుస్తుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. బాగా అక్కడ కూర్చొని మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి ఒక్కటి ఆయన తెలుసుకుంటూ ఉన్నారు, ఆయన వింటూ ఉన్నారు. అలా అది గుర్తుంచుకున్నప్పుడు మాత్రమే మన ప్రవర్తన మారటానికి ఏదైనా అవకాశం ఉంటుంది. మనం ఏమనుకుంటాం, మనకి తప్పితే మన ఆలోచన మనకి ఎవరికి తెలుస్తుంది, బయటికి రండి అని బయటికి మనం ఒక నవ్వుతూ పెట్టి మాట్లాడినా లోపల వాడి మీద ద్వేషం ఉంది అనుకోండి, మనం ఏమనుకుంటాం, లోపల తిట్టుకుంటూ ఉంటాం, వీడిని బయటికి వెళ్దాం అనుకుంటే ఇప్పుడే వచ్చాడు, ఇంకా వాడికి పని లేదా ఏదో అనుకుంటాం. బయటికి ఏమన్నా రండి మీకోసమే చూస్తున్నాం అని అంటాం. కానీ లోపల వేరే భావం ఉంది. ఈ భావం నాకు తప్పితే తెలియదని నా ఆలోచన. కానీ నాలో ఉండి ప్రతి ఒక్క భావాన్ని గమనిస్తూ ఉన్నాడు. మన మనసులో ప్రార్థన చేస్తాం, బాబా ఇది కనుక జరిగితే నీకు అది చేస్తావు, ఇది చేస్తావు. మరి మనసులో తెలుస్తుంది కదా, ఇప్పుడు తెలియకుండా ఎలా ఉంటుంది, మన ప్రార్థన ఇది తెలుస్తుంది, మిగిలిన తెలియకుండా ఉంటాం, అలా ఫిల్టర్ ఏం వేరు కదా. అంటే మన ప్రవర్తన మనకి మాత్రమే, మన ఆలోచన, మన లోపల చేసే ఆలోచన కూడా మనకి మాత్రమే తెలుస్తాయి. మనం పక్కన వాళ్ళ పట్ల ఎలాంటి భావాలు పెట్టుకున్నా మనం వాళ్ళ ముందు నటించగలం, వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి. కానీ మనలో ఉండి ప్రతి ఒక్క పనిని ఆయన గమనిస్తూనే ఉంటారు. అంటే ఏంటి, బాబాని ఆరాధించడం అంటే కేవలం మొదట్లో ఏదో మనకి ఇబ్బంది వచ్చిందండి, లేకపోతే ఏదో కోరుకుందని అనుకున్నా, మనలో జరిగే ట్రాన్స్ఫర్మేషన్ కోసం మనం బాబాని ఆశ్రయించేది. బాబా అందుకే అన్నారు, మొదట నా దగ్గరకి అందరూ కోరికలతోటే వస్తారు, వాళ్ళకి ఒక స్థాయి చిక్కిన తర్వాత వాళ్ళు నా మార్గాన్ని పట్టుకొని సన్మార్గ భక్తులు అవుతారు అన్నారు. అంటే అందుకే బాబా ఏమన్నారంటే, ఒక భక్తుడు గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అన్నారట. ఎంతటి మాట అదేంటండి, బాబా పిడకలు ఏరుకోవడానికి అన్నారేంటి, గురువుని తెలుసుకోలేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికి అన్నారంటే అది ఎంతో పెద్ద విషయం అన్నమాట. అంటే అన్ని జన్మల్లోకి మానవ జన్మ శ్రేష్టం. అసలు మనిషి జన్మ రావడం అంటేనే ఎంతో పుణ్యఫలం. ఆ వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోకుండా కనుక మనం దుర్వినియోగం చేసుకుంటే, విచ్చలవిడిగా మనం ఎలా పడితే అలా జీవించేస్తే మళ్ళీ మనిషి జన్మ రావడం కష్టం ఉంటారు. అంటే మనకి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకొని, ఇప్పుడు మనం చదువుకునే వయసులో మనకి కాలేజీలో వేశారనుకోండి, లేకపోతే ఏదో కష్టపడి మంచి సీటే తెచ్చుకున్నాం,
తెచ్చుకోకుండా మనం దాన్ని అక్కడికి వెళ్ళాం కానీ చదవకుండా మనం దుర్వినియోగం చేసుకున్నాం, అక్కడ ఏమవుతాం, మనం అక్కడే ఉంటాం. తర్వాత వయసుకు అయిపోయిన తర్వాత చదువుకోమన్నా కానీ దాని మీద కూడా మనం వెళ్ళదు. అంటే మనకి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొని మనం అజ్ఞానంతో విచ్చలవిడిగా జీవిస్తే తర్వాత జన్మల్లో ఎలాంటి జన్మలు, ఎలాంటి కర్మలు, ఎలాంటి శిక్ష అనుభవించాలో అవన్నీ మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాం. బాబా మార్గంలోకి వస్తే కష్టాలు కోరికలు తీరడంతో స్టార్ట్ అయ్యి ప్రతి ఒక్కరిలోనూ ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాము అంటే దానికోసమే. మనం ఆలోచనలు, మనం చేసే పనులు, మనం ఎవరైనా కానీ మనం మంచి ఫలితాన్ని పొందాలనుకుంటాం. కానీ మంచి ఫలితాన్ని పొందాలనుకున్నప్పుడు మంచి కర్మలే చేయాలి. మరి మంచి కర్మలే చేయాలంటే మనలో అలాంటి సద్బుద్ధి, అలాంటి అవగాహన ఇవన్నీ ఉండాలి. మనం ప్రపంచాన్ని చూస్తేనేమో అందరూ దోచుకుంటున్నట్టు స్వార్థపూరితంగానే కనపడుతుంది. అలాంటప్పుడు మనం మాత్రమే ధర్మంగా ఎందుకు ఉండాలి? మళ్ళీ వాడు అంతమంది దోచుకోవట్లేదా, మనం కొంచెం చేస్తే ఏమవుతుంది అనిపిస్తుంది. వాడికి ఇష్టపడేది వాడికి పడుతుంది, కానీ ఇప్పుడు మనకి పడేది మనకి పడుతుంది. ఈ అవగాహన లేనప్పుడు ఏమనిపిస్తుందంటే ఎలాగైతే జీవించేస్తే సరిపోదా అనిపిస్తుంది. కానీ ప్రతి మనిషి కూడా చివరి వరకు పుట్టినప్పటి నుంచి రాజు నుంచి పేదవాడు కూడా ప్రతి ఒక్కళ్ళు దాన్ని పొందాలని తపన పడేవాళ్లే. ఆ తృప్తి శాంతిని పొందే మార్గంలో ఎందుకు డబ్బు కోసం వెళ్తాము అంటే ఉంటే మనం బాగా సంతోషంగా జీవించగలం. ఆ ఒక్క కారణం కనుక కాకపోతే మనం దానికోసం ఉండమే వెళ్ళం. ఎన్ని సంపాదించుకున్న వాళ్ళు ఇంత చేసినా కానీ మాకు అందరూ తృప్తి శాంతి లభించలేదండి అని అన్ని వదిలేసుకొని దీనికోసం వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎంతో మంది పేరు పురుషులు సంపాదించుకున్న వాళ్ళు, లేకపోతే కీర్తి ప్రతిష్టలు, ధనాన్ని సంపాదించిన వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారంటే అవి మనం లేనప్పుడు ఏమనిపిస్తుందంటే అవి ఉంటే కనుక మనం ఆనందంగా ఉంటాం. ఇప్పుడు మరీ తక్కువ ఉన్నాయి, కొంచెం ఎక్కువ సంపాదించుకుంటే ఆనందంగా ఉంటామండి అనుకుంటాం. కానీ నిజానికి ఎట్లా ఉంటుందంటే ఎక్కువైన తర్వాత కూడా ఆనందం ఉంటుందా అంటే వాటిని చూసుకోవటంలోను, వాటిని కాపాడుకోవటంలోను, లేకపోతే ఇంకోటో రకరకాల ఇబ్బందే పడతాం. పోనీ ఇంత చేసినా కానీ తృప్తిగా ఉందంటే ప్రతి మనిషి నైజంగా ఎవరికైనా సరే మనిషి యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఇంకా ఏదో కావాలి. ఇక్కడున్నాం, ఇక్కడికి వచ్చాం అయినా అక్కడ తృప్తి ఉండదు. ఇంకా పైకి వెళ్ళాలనే ఉంటుంది. అంటే ఇది మనం జీవించినంత కాలం మనల్ని ఇంకా కావాలి అనే అసంతృప్తితోనే జీవించేట్టుగా చేస్తుంది. లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి పడకుండా ఉంటాయి, దాన్ని నిలబెట్టుకోవాలని తపన పడుతూ మనం కొట్టుకులాడుతూనే ఉంటాం అన్నమాట. అందుకని మనం ఎంత చేసినా కానీ దానికోసం తపన పడుతూనే ఉంటాం. అందుకని మనలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి అందుకే బాబా అన్నమాట, ఎవరైతే నా గురించే చింతన చేస్తూ ఉంటారో, నా గురించే మాట్లాడుతూ ఉంటారో వారే నేనుగా మారిపోతారు. అంటే వీకేంట్రా బాబా పిచ్చి పెట్టిందా, వీటి అదే పని చేస్తూ అదే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఎక్కడన్నా బాబా నువ్వు అన్ని వదిలేసి రమ్మని ఎక్కడా చెప్పలేదు. నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా నువ్వు ఆధ్యాత్మికతలో ఒక్క మెట్టు కూడా ఎక్కలేవన్నా. అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను ఇవన్నీ వదిలేశాను, నా సాధనకి వీళ్ళంతా అడ్డవుతున్నారు, భార్య బిడ్డలు, నేను వచ్చి కూర్చొని బాబా అంటానంటే అని ఒప్పుకోవాలి. నువ్వు నిర్వర్తించవలసిన బాధ్యతలు సంపూర్ణంగా ప్రేమతో నిర్వర్తించిన తర్వాత ఇది చేస్తూ కూడా అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని మనసుకు గుర్తుపెట్టుకొని ఎలా ప్రవర్తిస్తావు అన్నదే సాధన తప్పించి, సాధన అంటే పాపం తెలియకపోతే ఏమనిపిస్తుంది, అదేంటండి వీడు చక్కగా వాడికి భార్య బిడ్డలు ఉన్నారు, వాడు అన్ని వదిలేసి ఏదో కన్యాసంలోనో లేకపోతే అన్నింటిని వదిలించుకొని బంధాలు తొలగించుకొని చేసుకోవాలనుకుంటున్నాడు అనుకుంటారు. ఆధ్యాత్మికత అంటే జీవించే విధానంలో క్రమశిక్షణతో కూడిన పరిపూర్ణమైన జీవితం. అంతటా నాలో ఏదైతే నిండి ఉందో అంతటా అదే నిండి ఉంది అనే విషయాన్ని మాటలతో కాకుండా అనుభవంలో తెచ్చుకొని పరిమితులను దాటడం కోసం. ఎవరైతే అలా దాటుతారో ఆ పరిమితుల నుంచి వాళ్ళకి అటువంటి ఆనందం కలుగుతుంది. అంటే మన జీవితం యొక్క ఏదైతే పరమ గమ్యం ఉందో, ప్రతి మనిషి లిమిటేషన్స్ ఏవైతే పెట్టుకున్నారో వాటిని ట్రాన్స్జెండ్ చేయడానికి అవకాశం అన్నమాట. ఒకసారి షిరిడీలో కాకాకు జ్వరం వచ్చింది. అప్పుడు బాబా మిలేపాలలోని బంగ్లాకు వెళ్ళు, ఆ జ్వరం కొద్ది రోజులు మాత్రం ఉంటుంది, తర్వాత అదే తగ్గిపోతుంది, భయం లేదు, నీవు మంచంలో పడుకోకుండా యథాప్రకారం రవ్వ కేసరి తింటూ ఉండు అన్నారు. ఒకసారి దీక్షిత్కి జ్వరం వచ్చిందట. జ్వరం వస్తే బాబా ఏమంటున్నారు, విలేపార్లలో తర్వాత బాంబేలో అయితే నువ్వు బాగా ధనవంతుడు కనుక అప్పట్లో న్యాయవాదిగా ఉంటూ బాగా ఆర్జించాడు కనుక ఇతనికి 3 పెద్ద పెద్ద భవనాలు ఉండేవట, విలేపార్లో, లోనావాలా, అట్లా బాంబేలో. అయితే బాబా చెప్పారు, నువ్వు విలేపార్లో బంగ్లాకు వెళ్ళు, అక్కడ
నీకు ఈ జ్వరం కొద్ది రోజులు ఉంటుంది, కానీ తర్వాత అదే తగ్గిపోతుంది, భయం లేదు. నీవు మంచంలో పడుకోవద్దు. మామూలుగా ఏం చేస్తాం, బాగోకపోతే మంచంలో పట్టేసి విశ్రాంతి తీసుకుంటాం కదా. నేను మంచంలో పడుకోకుండా యథాప్రకారం రవ్వకేసరి తింటూ ఉండు అన్నారు. అతడు ఇల్లు చేరాక జ్వరం పెరుగుతూ ఉండటంతో డెమాంటే అనే డాక్టర్ చూపించారు. బాబా ఏం చెప్పారు, జ్వరం తగ్గుతుంది అన్నారు. కానీ ఇతను బాంబే ఆ విలేపార్లైలో వెళ్ళిన తర్వాత ఇతనికి రోజుకి కొద్దిగా జ్వరం పెరుగుతూ ఉందట. పెరిగే కొద్దీ ఇతనికి డాక్టర్ చూపించారు డమాంటేకి. అతడు రోగిని మంచంలో నుండి కదలవద్దని చెప్పి మందులు రాసి ఇచ్చారు. బాబానేమో మంచంలో పడుకోవద్దని చెప్పారు, డాక్టర్ ఏమో మంచం నుంచి కదలొద్దని చెప్పి మందులు రాసి ఇచ్చారట. మనమైతే ఏం చేస్తాం, గురువు చెప్పినా కానీ ఏమో డాక్టర్ చెప్పాడు, ఇది కనుక మనం వినకపోతే మొదటికి మోసం వస్తుంది అని చెప్పి మనం దాన్ని పాటించాం. అంటే ఎవరికి తగ్గట్టుగా వాడు పాటిస్తారు. ఈ డాక్టర్ ఏమో నువ్వు మంచం నుంచి కదలవద్దు, బెడ్ రెస్ట్ తీసుకో అని చెప్పి మందులు రాసిచ్చారట. కానీ కాకా మాత్రం మందులేమి వేసుకొనక తన ఉయ్యాల బల్ల మీద కూర్చొని బాగా నెయ్యి పోసిన రవ్వకేసరి రోజు తింటూ ఉన్నాడు. తీవ్రంగా జ్వరం ఉంది. బాబా ఏం చెప్పారు, నువ్వు రవ్వకేసరి తింటూ మంచంలో మాత్రం పడుకోకు అని చెప్పారు. ఇతను బాబా చెప్పినట్లుగానే రోజు బాగా నెయ్యి వేసి చేసినటువంటి రవ్వకేసరి తింటూ ఉన్నాడట. అది చూసి ఆ వైద్యుడు నిర్ఘాంతపోయి మరొక డాక్టర్తో కలిసి అతనికి పరీక్ష చేసి అతను అలా చేస్తే ఎంతో ప్రమాదించగలదని హెచ్చరించాడు. డాక్టర్ ఏం చేశాడు, డాక్టర్కి భయం వేసింది. ఒక్కడే మందులు వాడుతూ ఉండి మరి ఏమో గొప్పవాడు కదా, ఇతనికి చెప్పింది పాటించక ఇతని ప్రాణానికి ఏమైనా అపాయం కలిగితే తన మీదకి వస్తుందని భయంతో ఇంకో డాక్టర్ని కూడా తోడు తీసుకొచ్చి హెచ్చరించారనమాట. మీరు కనుక ఇలా చేస్తే మీకు ఇది ప్రమాదిస్తుంది అని. ఇతను మాత్రం ముయ్యాల బల మీద కూర్చొని చక్కగా బాగా నెయ్యి పోసిన రవ్వకేసరి రోజు తింటూ ఉన్నాడట. అప్పుడు దీక్షిత్ అతనితో అంటున్నాడు, మీకు ప్రమాదం అని హెచ్చరిస్తే దీక్షిత్ అంటున్నాడు, డాక్టర్ వస్తాడు, మీరు కేవలం స్నేహితులుగా వచ్చి సరదాగా 4 కబుర్లు చెప్తారని మాత్రమే మిమ్మల్ని పిలిపించాను. బాబా చెప్పారు కనుక ఈ జ్వరం ఎలాగూ తగ్గుతుంది. బాబా చెప్పారు 10 రోజులు జ్వరం తగ్గుతుందని. కాబట్టి ఇవాళ జ్వరం పెరిగినా కానీ అది తగ్గిపోతుంది. మిమ్మల్ని ఏదో ఊరికే కాలక్షేపానికి ఫ్రెండ్స్ లాగా వచ్చి మాట్లాడతారని పిలిపించాను, మీరేం కంగారు పడవద్దు అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి ఏవి పాటించలేదు. బాబా చెప్పినట్టుగా పాటిస్తూ ఈ డాక్టర్ ఇచ్చిన మందులు కూడా వేసుకోలేదట. బాబా చెప్పారు కనుక ఈ జ్వరం ఎలాగో తగ్గిపోతుంది అన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పిన మాత్రంలో ఏమీ చేయలేదట. అట్లాగే అతడు ఒక ఫకీరు వల్ల చిక్కి తెలివితేటలుగా వ్యవహరిస్తారు అనుకున్న డాక్టర్లు. ఇంత తెలివైన వాడు, ఇంత గొప్ప న్యాయవాది, ఇంత విద్యావంతుడు, ఇవేంటి ఈ బాబా అనే ఫకీర్ వల్ల చిక్కి తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి అనుకున్నారట డాక్టర్లు. అంతకుముందే మిత్రులు అనుకున్నారు, ఇప్పుడు డాక్టర్లు అనుకున్నారు. అంటే ఇంత జ్వరం పెరిగినా కానీ ఇతను బెడ్ రెస్ట్ తీసుకోకుండా బాగా నెయ్యి వేసి రవ్వకేసరి తింటూ ఉన్నాడు, ఇతనికి ప్రమాదం అని చెప్పినా కానీ త్వరలో జ్వరం తగ్గిపోయి 9వ రోజు కల్లా అతడు స్వస్థపడుతుంటే ఆ వైద్యులు ఆశ్చర్యపోయారు. బాబా చెప్పినట్టుగానే అతనికి తగ్గిపోయింది. 9వ రోజు తగ్గిపోతే ఈ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారట, ఎట్లా తగ్గింది ఇది అంటే. వాళ్ళకున్న పరిమితమైన నాలెడ్జ్ తోటి, అంటే బాబా యొక్క శక్తి, ఆరోగ్య సూత్రాలు వీటన్నిటికంటే అతీతం. దత్తాత్రేయ సాంప్రదాయం మొత్తంలో కూడా, దత్త సాంప్రదాయంలో ఏదైతే తినకూడదో వాటిని తినిపించి వాళ్ళు ఈ రోగాలు తగ్గించేవారు. మనకి మహాత్ముల చరిత్ర దత్తావతారులు అందరి చరిత్ర కూడా అలాంటివే ఉంటాయి. అపథ్యం అంటే ఆ సమయంలో ఆ రోగానికి ఏమి తినకూడదో అలాంటివే తినిపించి వాళ్ళు కేవలం సంకల్పం మాత్రం తగ్గించేవాడు. బాబాకు ఒక భక్తుడికి పాము కరిచి విషం పైకెక్కుతూ ఉంటే దిగు కిందకి అంటే ఆయన మాట అంతోటి ఆ విషయం ఎక్కడో పైకెక్కడం ఆగిపోయింది. బాబా యొక్క మాట, బాబా యొక్క చేత, ఆయన సంకల్పం ఈ మొత్తాన్ని సృష్టిని శాసిస్తూ ఉండి సృష్టిని నిర్వహిస్తూ ఉంటే, మనం లిమిటేషన్లోటి డాక్టర్లు చెప్పినట్టుగా ఈ డాక్టర్లు పెట్టిన మందులు, వీళ్ళ పరిమితులు, ఎంత డాక్టర్ అయినా కానీ ఒక మనిషి ప్రాణాన్ని రక్షించగలడా, పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలడా? బాబా ఎంతో మందికి పోయిన ప్రాణాన్ని తిరిగి ఇచ్చారు. ఆయన స్వయంగా తమ 3 రోజుల పాటు ప్రాణం లేకుండా ఉండి కూడా మళ్ళీ వెనక్కి వచ్చి 30 సంవత్సరాల పాటు షిరిడీలో నివసించారు. చరిత్రలో అలాంటి సంఘటన ఎక్కడా కనపడదు. 30 సంవత్సరాల పాటు అంటే భౌతికంగా 3 రోజుల పాటు ప్రాణం లేకుండా బాబా వదిలేసి మళ్ళీ ప్రాణంతో తిరిగి వచ్చి, ఇప్పుడు చరిత్రలో ఏం చెప్పుకుంటారంటే ఒక జీసస్ని మాత్రం చెప్పుకుంటారు. అది కూడా ఎవరు చూడలేదు. ఆయన మళ్ళీ శిలువ తర్వాత 3 రోజుల తర్వాత తిరిగి వచ్చాడట. వచ్చి
కొద్దిమంది భక్తులు కనపడి మళ్ళీ ఆయన వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. కానీ బాబా దగ్గరికి వస్తే అది చూసిన వాళ్ళు ఎవరు లేదు, శిష్యులు గారు కనపడ్డారని మాత్రమే చెప్తారు. బాబా దగ్గరికి వస్తే అందరి ముందు మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏదో ఊరికే జరిగిపోయిందంటే కథలాగా రాశారు కాదు. 3 రోజుల పాటు ఆయన నాడీ శ్వాస లేకుండా ఉండి బాబా చెప్పారు వెళ్ళిపోయి తిరిగి వస్తే నేను 3 రోజుల తర్వాత వస్తాను, అప్పుడు దాకా ఈ దేహాన్ని సంరక్షిస్తూ ఉండని మహల్సాపతికి చెప్పి వెళ్ళారు. అందుకని ఎంతమంది వచ్చి ఒత్తిడి చేస్తూ ఉన్నా కానీ ఆయన బాబా యొక్క దేహాన్ని వదలకుండా ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నారు. 3 రోజుల తర్వాత పొద్దున్నే 4 గంటలకి బాబా మళ్ళీ శరీరంలో శ్వాస నాడే ప్రారంభమై ఆయన లేచి కూర్చున్నారట. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతవరకు చరిత్రలో అలాంటి జరిగి ఉండదు. మళ్ళీ ఆ తర్వాత 30 సంవత్సరాలు ఏమీ జరిగినట్టుగా ఆయన అవతార కార్యాన్ని కొనసాగించారు. అంటే బాబా ఆయన ఈ మృత్యు అనే దానికి అతీతులు, మృత్యువుని జయించిన వారే మహాత్ములు. అట్లా ఆయన జయించడమే కాకుండా ఎంతో మందికి అట్లా ప్రాణభిక్ష పెట్టి ముందు అవతారాల్లోనూ శ్రీపాద వల్లభుడి గారు, శ్రీనివాసస్వామి ఎవరిని తీసుకున్న దత్తావతారాలన్నింటిలో కూడా ఇట్లా వాళ్ళు అవసరమైతే మళ్ళీ పోయిన ప్రాణాన్ని కూడా తిరిగి ఇచ్చేవాళ్ళు అనమాట. అలాంటి స్థితిలో వాళ్ళు ఉంటారు. డాక్టర్లు చెప్పే ఈ పద్యాలు లేకపోతే మందులు ఇవన్నీ పరిమితంగా వాళ్ళకి చెప్పినవి. కానీ మరి డాక్టర్ని మనం గొప్ప అనుకుంటాం, కానీ డాక్టర్ చదువుకున్నది ఏంటి? ఈ కిడ్నీలో ఇలా ఉంటుందండి, ఈ లివర్లో ఇలా ఉంటుంది, ఈ హార్ట్లో ఇలా ఉంటుంది అంటాడు. వాడి పరిమితి ఎప్పుడు ఎంతవరకు ఉంటుంది? ఆల్రెడీ సృష్టించబడ్డ వాటిని డైసెక్ట్ చేసి 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 వాడు కనుక్కుంటున్నాడే కానీ ఆ డైసెక్ట్ చేయకముందు అలాంటి దాన్ని సృష్టించిన వాడు ఎవరు? ఇంత అద్భుతమైన ఫ్లో ఎలా జరుగుతుంది అని గుర్తించే వాళ్ళు ఎవరు? అంటే ఈ మొత్తానికి ఆధారమైన భగవంతుడు ఇంత అద్భుతమైన మానవ శరీరాన్ని నిర్మిస్తే దాన్ని మీరు డైసెక్ట్ చేసి ఇందులో ఇది ఉందంటున్నారే తప్పించి వాళ్ళు ఒక అవయవాన్ని స్వయంగా తయారు చేయలేరు. చూడండి ఎంతటి ఇంటెలిజెన్స్ భగవంతుడు ఎలా పెట్టాడు. అంటే భగవంతుడి యొక్క లేకపోతే భగవంతుడి అవతారమైన గురువు యొక్క సమర్థత, ఆయన సంకల్పం, ఆయన మాటల ముందు ఎలాంటి సూత్రాలైనా పనిచేయవన్నమాట. లేదండి ఇలానే చేయాలి అంటానికి లేనే లేదు. బాబా దేహం ఎలా ఉండేది? ఒక్కోసారి ఆయన ఖండయోగం చేసేవారట. అవయవాలన్నీ విడివిడిగా పడి ఉండేవి. ఏ డాక్టర్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు? మసీదులో ఈ షిరిడీలో పహారా కాసేవాళ్ళు వెళ్ళి పొద్దున్నే చూస్తే మసీదులో బాబా దేహం ముక్కలుగా పడిపోయిందట. చేతులు ఒక చోట, కాళ్ళు ఒక చోట. భయపడిపోయాడు, ఎవరో బాబాని చంపేశారు. ఎందుకంటే ఆ రోజున హిందూ ముస్లిం కొట్టుకుంటూ ఉండేవాడు. ఈయన మావాడంటే మావాడు, లేకపోతే మీవాడంటే మీవాడు. ఈయన ముస్లిం అయ్యి ఉండి మసీదులో దీపాలు పెడుతూ ఉన్నాడు, తులసిని పెట్టాడు, కొట్టుకుంటూ ఉండేవాడట. అందుకని ఈ హిందూ ముస్లిం ద్వేషాల మధ్యలో ఎవరో బాబాని హత్య చేసేసారనుకున్నాడు. అనుకొని ముందుగా తన ఇంటి చెప్తే తను చెప్పాడు కనుక తన మీదకే వస్తుందేమో అని భయపడి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రోజు మళ్ళీ ఎవరు ఏం మాట్లాడుకోవట్లేదు, పొద్దున అక్కడ ఏం హత్య చేసినట్టు చెప్పుకోవట్లేదు, ఏం జరిగింది రాత్రి బాబా ముక్కలుగా పడి ఉంటాం చూశానని చెప్పి పొద్దున్నే వెళ్తే బాబా మసీదులో కూర్చున్నారు. కూర్చొని అతనితో ఏమంటున్నాడు, ఏంటి రాత్రి భయపడ్డావా అన్నాడు. అంటే ఇతను రాత్రి వచ్చింది తెలుసు, బాబా దేహం ముక్కలుగా పడి ఉండడం చూశాడు. అంటే మనం అనుకునే పరిమితులకి పైన ఎక్కడో ఉంటుంది బాబా అవతారం. అంటే ఈ ఖండయోగంలో ఆయన దేహం ముక్కలుగా పడి మళ్ళీ తిరిగి అలా ఉండేదట. అంటే అలాంటి సిద్ధులు కలిగిన వాడు. ఆయన మాటకి ముందు డాక్టర్లు చెప్పే మాటలు, లేకపోతే ఏదో 4 ఎక్స్పెరిమెంట్లు చేసి వాళ్ళు ఇచ్చే ప్రిస్క్రిప్షను ఇవన్నీ కూడా ఎంతో చిన్నవి. అందుకని గురువుని ఎవరైతే సంపూర్ణంగా విశ్వసించారో, ఇప్పుడు దీక్షిత్కి నమ్ముకున్నాడు, బాబా చెప్పారు ఎలాగో తగ్గిపోతుంది. మనమైతే గాబర పడిపోతాం, అయ్యో బాబా తగ్గిపోతుంది అన్నారు, ఇంకా 2 రోజులేం తగ్గలేదు, 3 రోజులేం తగ్గలేదు, పెరుగుతుంది అనుకున్నాం. కానీ అతను మాత్రం ఏ మాత్రం మార్పు లేకుండా చక్కగా రవ్వకేసరి తింటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నా కానీ లెక్క చేయకుండా మిమ్మల్ని ఏదో టైంపాస్ కాలక్షేపానికి పిలిచాను, వచ్చి ఫ్రెండ్స్ లాగా మాట్లాడి వెళ్తారని అని చెప్పి అట్లాగే చేశారు. అతనికి అలానే తగ్గిపోయింది. 9 రోజులకల్లా తగ్గిపోయేసరికి డాక్టర్లు అందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఒకసారి బాబాకి మాల వేసి ఒక 25 రూపాయలు దక్షిణగా ఇద్దామని అనుకున్నాడట. అనుకొని బాబాకి మాల వేయగానే చూడండి మనసులో ఉంది అతని ఆలోచన, ఈసారి బాబా దగ్గరికి వెళ్ళి మాల వేసి బాబాకి దక్షిణంగా ఒక 25 రూపాయలు ఇవ్వాలి అనుకున్నాడట. అనుకుంటే బాబాకి మాల వేయగానే బాబా అంటున్నారట, ఏమని, ఈ మాల 25 రూపాయలు కోరుతుంది అన్నారు. ఇతను బయటికి చెప్పాల ఆలోచన, కానీ మనసులో అనుకున్న ఆలోచన కూడా ఆయనకి తెలుసు అనమాట. అందుకని మాల వేయగానే అడుగుతున్నారు, ఈ మాల 25 రూపాయలు కోరుకుంటుంది అని. కాకా పరవశించి దక్షిణ సమర్పించాడు. అంటే చూడండి, సమర్పించేటప్పుడు కూడా ఎలాంటి భావం ఉంది. నేను సమర్పిస్తూ ఉన్నాను, ఇది నాదే అనుకోవట్లా, అసలు ఆయన అడగటమే అదృష్టంగా భావిస్తూ ఉన్నాడు. పైగా తను సమర్పించాలని అనుకున్నది బాబా అడిగి మరీ తీసుకుంటూ ఉన్నారు అని అతను పరవశించి దక్షిణ సమర్పించాడట. అట్లానే మరొక రోజు ద్వారకా ఎగిరా కానీ బాబా అంటున్నారు,
నీవు ఈ రోజు నాకు అన్ని సేవలు చేసావు కానీ తాంబూలం ఇవ్వలేదేమి, ఒక్క ఆకు ఇవ్వు అన్నారు. చూడండి, మనం ఏమనుకుంటాం, బాబా పటానికి పూజ చేసామనుకోండి, పూజ చేసేటప్పుడు ఏమైనా మర్చిపోతే ఆ బాబా పటానికే కదా చేసింది అనుకుంటాం. కానీ బాబా ఏమంటున్నారు, నాకు నా పటానికి భేదమే లేదు, నాకు నా పటానికి భేదమే లేదు అని చెప్పి బాబా అనుభవిస్తూ ఉన్నారు. మనం బాబాని అక్కడ పటంగా చూస్తూ ఉంటే బాబా ఫోటో మనం ఫ్రేమ్ చేయించాం, దానికి చేయించాం అనుకుంటాం. కానీ ఆయన ఏమంటున్నారు, నువ్వు పటమని నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాను అంటున్నారు. అందుకని అలాంటి అనుభవాలు ఇచ్చేవారట. ఆ ఇంట్లో పటానికి పూజ చేసుకున్నాడు. పూజ చేసి హడావిడిలో మసీదుకి వెళ్ళాలని చెప్పి బాబా దగ్గర రోజు తాంబూలం పెట్టాడు. మనకి షోడశోపచారాల్లో నైవేద్యం తర్వాత తాంబూలం వస్తుంది. ఆ తాంబూలం పెట్టడం మర్చిపోయాడట. అందుకని బాబా ఏమంటున్నారు, ఇక్కడ రాగానే ఇవాళ పూజలో నాకు అన్ని సేవలు చేశావు కానీ తాంబూలం సమర్పించలేదు, కనుక నువ్వు నాకు ఆకు ఒక్క ఇవ్వవలసింది అన్నాడట. నిజమే, అతడు ఆ రోజు పూజలో తాంబూలం సమర్పించలేదు. ఆ సంగతి గుర్తు వచ్చి వెంటనే అది సమర్పించుకున్నాడు. సాయి తనను అనుక్షణము కనిపెట్టి ఉన్నారని అంతకంతకు ధ్రువపడింది. అంటే బాబా ఎప్పుడు మనతోనే ఉంటారు, ప్రతి క్షణం మనం చేసే ఆలోచనలు, మన పని. దీక్షిత్కి ఎలా తెలుస్తుంది, మాల సమర్పించాలి, బాబాకి 10 రూపాయలు దక్షిణ అని అనుకుంటేనే బాబాకి వెళ్ళి మాల వేయగానే బాబా అంటున్నారు, ఈ మాల 10 రూపాయలు కోరుతూ ఉంది అని. అట్లానైతే మనసులోంచి వ్యక్తం చేయని ఆలోచనలు కూడా, అంటే మన మనసులో ఉండే ఆలోచనలు కూడా మన స్వప్నంలో వచ్చి ఏం కనపడుతూ ఉన్నాయి, విఠలుడు దర్శనం ఇచ్చాడని కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా బాబా అతనికి అనుభవిస్తూ ఉంటే అంతకంతకీ అతన్ని విశ్వాసం కూడా అంతగా బలపడుతూ ఉంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.